షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ వందనములు. లేక కలిగిన ఒక బిడ్డను, అనేక మొక్కులు మొక్కిన కలిగిన బిడ్డను తల్లిదండ్రులు ఎంత అల్లారు ముద్దుగా చూసుకొని వారిని అనేకమైన మంచి మంచి వస్త్రముల చేత, మంచి నగల చేత అలంకరించి, ప్రతిష్ఠితమైన వస్త్రముల చేత అలంకరించుకొని నా రాజు, నా రాణి అని తల్లిదండ్రులు వారి బిడ్డలను చూసి ఎలా సంతోషిస్తారో, అదేవిధంగా పరిశుద్ధులారా మనల్ని ఆయన ప్రతిష్ఠితమైన జనముగా ఎంచుకున్నాడు. ఇది నా వాగ్దానం. అదే మనకు చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము. నీ ఎలోహిమైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి విమోచించి ఆ పాలు తేనె ప్రవహించే దేశం నడిపిస్తూ ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆయన నడిపించి ఆయన వారితో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ సీనాయి పర్వతం యొద్ద పెళ్లి నిబంధన చేసుకుంటూ, నేను మిమ్మలను ప్రతిష్ఠితమైన జనముగా నేను ఎన్నుకున్నాను, మిమ్మల్ని పరిశుద్ధమైన జనముగా ఎన్నుకున్నాను. కాబట్టి మీరు నా ఆజ్ఞలను అనుసరించి ఈ విధంగా నడుచుకున్నప్పుడు నేను తప్పనిసరిగా మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగానే నిలబెట్టుకుంటాను, స్థిరపరుస్తాను అని వాగ్దానం ఇచ్చి మోషే గారి నాయకత్వం నడిపించిన ఆ పరలోకపు తండ్రి అయిన నజరేయుడైన యెహోవా మెస్సియా మనల్ని కూడా, ఏ తేడా లేదు సుమా, ఏ భేదము లేదు సుమా, వారికి ఏ వాగ్దానములు మనకు అదే వాగ్దానములు, వారికి ఏ నిబంధనను మనకు అదే నిబంధన. వారిని ఏ విధంగా ప్రతిష్ఠితమైన జనముగా ప్రతిష్ఠిత వస్త్రముల చేత అలంకరించుకుని తల్లిదండ్రులు సంతోషిస్తారో, ప్రతిష్ఠిత వస్త్రముల చేత, నీతి వస్త్రముల చేత మనల్ని ఆయన అలంకరించడానికి ఇష్టపడుతున్నాడు. బిడ్డ, ఈ మురికి లోకంలో నుంచి, ఈ బోధ లోకంలో నుంచి, ఈ పాప లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు సుమా, ఆయన ప్రతిష్ఠిత జనముగా చేస్తానన్నాడు. కాబట్టి అందుకే ఆయన ఒక మంచి పేరు పెట్టాడు మనకి. ఏమని? నా స్వాస్థ్యముగా, నా జనముగా, నా సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా మిమ్మలను నేను ప్రతిష్ఠించుకున్నానంటాడు. ఎంత గొప్ప వాగ్దానము! చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించిన ఆయన గుణాతిశయములు మనం ప్రచురము చేయాలి. ఆయన గుణాతిశయముల నిమిత్తం మనం జీవించాలి. అప్పుడు తప్పనిసరిగా బిడ్డ నిన్ను ప్రతిష్ఠితురాలుగా, నిన్నొక ప్రతిష్ఠితునిగా, నిన్ను రాజవస్త్రముల చేత, రాణి వస్త్రముల చేత ఆయన అలంకరించి, ఆయన నీతి వస్త్రముల చేత నీ మురికి వస్త్రములు, నీ మురికి గుడ్లు, నీ శాపమన్ని తీసివేసి తొలగించి నువ్వు పరిశుద్ధంగా నడుచుకున్న దాన్ని బట్టి ఆయన నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాడు. బిడ్డ, అట్టి కృప పరమతని మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధులైన తండ్రి, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతతికి, ఇజ్రాయేలుకు మీరు వాగ్దానం ఇచ్చి వారిని ప్రతిష్ఠించుకొని ఆ యొక్క ఐగుప్తుల నుంచి విడిపించి నడిపించారు. మమ్మల్ని కూడా ఈ లోకంలోనే ఐగుప్తుల నుంచి ప్రత్యేకపరుచుకొని మీకు ప్రతిష్ఠితమైన జనముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా మెస్సియా నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.